మీకు ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా ఒక సినిమా చూస్తున్నప్పుడు ఇలా ఎందుకు ట్రై చేయరు తెలుగులో అని అనుకున్న సినిమా ఏంటి? నాకు బ్రో డాడీ చెప్పాను. బ్రో డాడీ ఇస్ వన్ ఫిల్మ్ ఐ థరోలీ ఎంజాయ్డ్. అంటే ఐ డెంట్ ఈవెన్ సీ ద ట్రైలర్. వచ్చిందంటే జస్ట్ ప్లే చేసి ఐ వాజ్ లైక్ షాక్డ్. అంటే ద నరేటివ్ స్టైల్ కానీ అండ్ బేసిల్ జోసెఫ్స్ ఫిల్మ్స్ కానీ. See, Malayalam, there's so much content and the brilliant writings. Even Kannada, they're making brilliant films. Telugulo now, lots of films are coming, and few films like probably OTT space, people have watched it in a better perspective. See, Vishnu is doing. There are lots of newcomers who are doing. Different genres. And court drama, court ane cinema doing so much numbers is a very good thing. Commercial పెద్ద హిట్ అది. Generally, basic newcomers. See, it is like again a very relatable point. Okay, the love చేసుకున్నప్పుడు, see, without the court setup, we have seen that kind of films. చాలా సినిమాలు చూసాం. హీరోయిన్ సైడ్ ఫాదర్ ఒప్పుకోకపోవడం, so that piece. But in a court's perspective, people going and encouraging that film. So definitely ఏంటంటే ఒక మంచి సినిమా తీస్తే there are people to encourage. So that confidence now, lots of new filmmakers, new age filmmakers will love to do those kinds of films. కానీ ప్రమోట్ చేసుకోవడం కూడా తెలిసి ఉండాలి. అట్లాంటి సినిమాని నాని ముందుండి ప్రమోట్ చేయడం వల్ల ఇంకా బాగా రీచ్ అయ్యింది. డెఫినెట్లీ. నేను ఐఎమ్ సమ్మన్ హూ, మీరు వద్దులేని ప్రమోషన్ కంటే ఫస్ట్ వ్యక్తుల్లో నేను ఉంటాను. బట్ ఏంటంటే నాని, తేజ సజ్జా, నేను తేజని కలిసినప్పుడు ఏంటంటే అంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుందిరా నీకు, ఇంత ప్రమోషన్ ఎలా చేస్తావు అంటాను. అంటే దట్ ఈస్ సో నైస్ టు టేక్ ద ఫిల్మ్ టు ద ఆడియన్స్. ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ మేకింగ్ ఫిల్మ్స్ ఓన్లీ జనాలు చూడడం కోసమే. సో ప్రాబబ్లీ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం నేను ఇంత బయటకు వచ్చి షోస్కి వెళ్ళి అన్నీ చేస్తుంది ఇదే. సో బట్ యూ షుడ్ డూ ఇట్. ఎండ్ ఆఫ్ ద డే యూ కాంట్ అగైన్ మళ్ళీ ఓటీటీలోకి వచ్చాక బాగుంది సినిమా, థియేటర్లో ఎందుకు ఆడలేదని అడగకూడదు. సో కొంచెం పుష్ చేస్తే బాగుండేది అని మనకు కూడా అనిపించకుండా, అది మనం ప్రమోట్ చేయకపోతే ఆ మిస్టేక్ మనదే.